హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. యూట్యూబర్ హర్ష సాయి కేసులో ఊహించని మలుపు. హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఒక బాధితురాలు. హర్ష సాయి దేశం వదిలి వెళ్ళిపోకుండా ఉండాలని చెప్పి బాధితురాలు డిమాండ్. సోషల్ మీడియాలో డిజిటల్ వీడియోలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆమె ఫిర్యాదు చేసింది. ఫేమస్ యూట్యూబర్ హర్ష సాయిపై రేప్ కేసు నమోదయ్యింది. బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన ఒక నటి హర్ష సాయిపై కేసు ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పోలీసులు నమోదు చేసుకున్నారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేశాడంటూ హర్ష సాయిపై కేసు వేయడం, హర్ష సాయితో పాటు తన తండ్రి రాధాకృష్ణపై కూడా కేసు వేయడం ఒక ప్రశ్నార్థకం. ఆమె దగ్గర 2 కోట్ల రూపాయలు తీసుకొని మోసం చేసినట్లు ఫిర్యాదు చేసింది. ఈ కేసు తీసుకున్న డీసీపీ శ్రీనివాస్ కేసు వివరాలు తెలుసుకున్నారు. యూట్యూబర్ హర్ష సాయిపై రేప్ కేసు నమోదు చేసినట్టు తెలియజేశారు. సెక్షన్ 376, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఫిర్యాదు పేర్కొన్నారు. నగ్న చిత్రాలతో, వీడియోలతో బ్లాక్మెయిల్ చేశాడు అనేది ఫిర్యాదు అయితే చేయడం అయితే జరిగింది. ఆ యువతి ఈ కేసుల భయంతో హర్ష సాయి పరారీలో ఉన్నాడు. తన కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు. పోతే హర్ష సాయి ఒక సినిమాలో నటించాడు, దానికి నిర్మాత కూడా. ఇవన్నీ పక్కన పెడితే పేదలకు ఉచితంగా డబ్బులు ఇచ్చాడు, పేదల దృష్టిలో దేవుడయ్యాడు. కానీ ఇవన్నీ ఇలా చేశాడు అంటే కొన్ని విధాలుగా నమ్మశక్యం కావటం లేదు. ఏది ఏమైనా పేదల దృష్టిలో హర్ష సాయి దేవుడిలాగా చాలామంది అయితే భావిస్తున్నారు. డబ్బు లేని సమయంలో పేదలకి ఒక అండగా అయితే నిలిచాడు. అయితే ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఇలా దానం చేస్తున్నారు అని అడిగితే హర్ష సాయి సమాధానం ఏంటంటే, నేను కొన్ని ప్రమోషన్ల ద్వారా డబ్బులు అనేది సంపాదిస్తున్నాను, అది పేదవారికి మాత్రమే ఈ డబ్బులు అనేది ఇస్తున్నానని చెప్పి తను తెలియజేశాడు. అయితే ఫేమస్ యూట్యూబర్ హర్ష సాయి కోసం ఈ పోలీసులు, హైదరాబాద్ పోలీసులు గాలించడం అయితే జరుగుతుంది. హర్ష సాయి సమాధానం ఏంటంటే, నేను ఎటువంటి తప్పు చేయలేదని చెప్పి ఆరోపించడం అయితే జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజము, ఎంతవరకు అబద్ధము అనేది పోగా ఎన్ని ఆరోపణలు వస్తాయో చూద్దాము. ఎవరైతే ఈ వీడియోను చూస్తున్నారో, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇటువంటి వీడియోలు మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.